8 years నుంచి నేను ఒక మొదలు పెట్టాను. ఏంటంటే వాళ్ళ ఫొటోస్ తీసి వాళ్ళకే చూపెడితే వాళ్ళు ఎలా ఆనందపడుతుంటారు. వనవాసులకి ఆ గ్రామాల్లోనే ఆ అడవుల్లోనే మీరు ఎగ్జిబిషన్స్ మీరు పెడుతున్నారు. నేను పెట్టాను. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి నేను ఒన్కడిల్లి, ఒడిశాలో ఉన్న ఒక ఒన్కడిల్లి అనే సంత జరుగుతుంది అక్కడ, బోండా ట్రైబ్స్ వాళ్ళది. అక్కడ నా ఫస్ట్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాను. ఏదైతే హింసాత్మకంగా మారుస్తున్నారో ఆ పద్ధతి ఇప్పుడు కరెక్ట్ అయినది కాదంటే. వాళ్ళ మతం మార్చవచ్చు వాళ్ళను, అంటే నిజంగా చెప్పాలంటే నిజంగా వాళ్ళు మారుస్తుంది ఒక మతాన్ని కాదు, ఇండియాకు సంబంధించిన ఒక భారతీయ సంస్కృతికి సంబంధించిన టోటల్ ఒక సంస్కృతిని కొలాబ్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. ఈ మత మార్పిళ్ళ వల్ల చాలా మాత్రం డిమాలిషన్ అవుతుంది. ఒరియా ట్రైబ్స్ అని ఉంటారు, వాళ్ళు చెప్పాలంటే యాక్చువల్గా వాళ్ళు దేవుళ్ళతోనే హోలీ ఆడేది ఒక సంస్కృతి ఉంది. వాళ్ళు యాక్చువల్గా దేవుళ్ళతో హోలీ ఆడతారు. దేవుళ్ళతో వాళ్ళు 100 మంది 200 మంది లేని ఊళ్ళో కూడా 3 అంతస్తుల చర్చిలు నిర్మాణం అవుతున్నాయి. అది దేనికోసం నాకు అర్థం కాదు. వాళ్ళు అక్కడ బొట్టు పెట్టుకు రావద్దని చెప్పేసి వాళ్ళ కల్చర్ తీసేసి వాళ్ళు ఏవైతే కొన్ని ఫారెస్ట్కి సంబంధించిన ఏవైతే కొన్ని పెట్టుకుంటారో వాళ్ళ ఎక్విప్మెంట్స్ అవి మీరు దగ్గర పెట్టుకోవద్దని చెప్పేసి, మీరు ఇలా పండుగలు చేయొద్దని చెప్పేసి వాళ్ళ పండుగలు తెచ్చి వీళ్ళ మీద రుద్దేసి వాళ్ళు శ్రీకృష్ణుని కోసం ఒక వాళ్ళ ఎంటికలు అనేది మొత్తం పైకి కట్టేసి శ్రీకృష్ణుని అర్పిస్తారనమాట వాళ్ళు. అంటే ఆ విధానము వాళ్ళు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చినప్పుడు వాళ్ళు చేసుకునే పండుగలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే రాముడిది సంబంధించి కొంచెం అయోధ్యలో ఓపెనింగ్ అయిన తర్వాత టాటూలు వేసుకుంటారు. శరీరం మొత్తం ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు శరీరంలో ఫ్రమ్ టాప్ టు బాటమ్ టోటల్గా రామ్ రామ్ అని చెప్పేసి హిందీలో వాళ్ళు టాటూస్ వేసుకుంటారు. నమస్తే. ఇవాళ మనతో ఒక చాలా స్పెషల్ వ్యక్తి ఉన్నారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతున ప్రశంస కూడా పొందారు. దాదాపుగా 15 సంవత్సరాలను భారత వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో తిరిగి ఆయన ఎన్నో వనవాసులని కవర్ చేసి వాళ్ళ కథలు విని వాళ్ళకి సేవ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో మనతో ఇవాళ ఉన్నారు సతీష్ లాల్ గారు. నమస్తే అండి సతీష్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో 20 సంవత్సరాలు మీరు ఒక ఫోటో జర్నలిస్ట్గా, అంటే ఈ క్యాంపెయిన్ మొత్తం మీరు ఒక జర్నలిస్ట్ లాగా కాకుండా పర్సనల్గా చేశారు. 15 సంవత్సరాలుగా మీరు ఎన్నో వనవాసులతో, ట్రైబ్స్తో, అటువంటి కమ్యూనిటీస్తో మీరు ఇంటరాక్ట్ అయ్యారు. సార్ గత 20 సంవత్సరాల నుంచి నేను ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నాను. ఒక 15 years నేను ఒక దినపత్రిక, ప్రముఖ తెలుగు దినపత్రికకు ఫోటో జర్నలిస్ట్గా వర్క్ చేశాను. ఇదే కాకుండా గత 14 సంవత్సరాల నుంచి నేను భారతదేశంలో ఉన్న వనవాసుల మీద నేను డాక్యుమెంటరీ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక వనవాసి క్లైమేట్లో, అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ చుట్టుపక్కల ఉండే ఒక వనవాసులు లంబాడాస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మీద నేను వాళ్ళని చూడడము, చేయడము, వాళ్ళు వేసుకునే వేషధారణ, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజెస్, ప్రతిదీ ఒక కొంచెం చాలా డిఫరెంట్గా అనిపిస్తుండే. సో అప్పటి నుంచి కలిగిన ఇంట్రెస్ట్ రాను నా ఫోటోగ్రఫీ హాబీ లాగా అయ్యింది. దాని తర్వాత నేను ఈ ఒక వనవాసి కాకుండా ఇంకా దేశంలో ఎంతమంది ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది, మనకు దగ్గరున్న వాళ్ళే ఇంత డైవర్సిఫైడ్గా ఉన్నారు, ఇంకా లోపట అంటే ఇంకా మనము అడవుల్లోకి వెళ్తే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందనే దాని మీద నాకు ఒక ఇంట్రెస్ట్ రావడము, దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం. 15 సంవత్సరాలు అట్లా చేసుకుంటూ ఆ చిన్నగా మీరు రాష్ట్రపతి భవన్ దాకా చేరుకున్నారు. అక్కడ ట్రైబల్ గ్యాలరీలో 65 ఫోటోలు ఉన్నాయని చెప్తారు. యా సార్, 65 ఫొటోస్ అంటే నాకు 2022 నేను 14 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వచ్చిన ఒక ట్రైబల్స్ పైన చేసుకొచ్చిన ఒక డాక్యుమెంటరీ నేను 2022లో ఢిల్లీలో ఐజీఎన్సీ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ నుంచి నాకు ఒక అవకాశం దొరికింది నేను ఎగ్జిబిట్ చేయడానికి అక్కడ ఫొటోస్. తర్వాత నాకు రాష్ట్రపతి భవన్ నుంచి ఒక కాల్ వచ్చింది త్రూ ఐజీఎన్సీకి, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు డాక్యుమెంట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఫొటోస్, దానికి సంబంధించిన కొన్ని ఏవైతే కల్చర్ మీద వాళ్ళ ఫెస్టివల్స్ మీద తీశారో ఫొటోస్ కావాలి, మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాం అనేది ఒక కాల్ వచ్చింది. దాని తర్వాత నాకు అక్కడ రాష్ట్రపతి భవన్లో జూలై 25, 2023లో మేడం ముర్ము గారు, ప్రెసిడెంట్ గారు అక్కడ ఇనాగ్రేషన్ చేశారు. అది మ్యూజియం అక్కడ పెట్టడం జరిగింది. సో అది ఎగ్జిబిట్ కాకుండా అది పర్మనెంట్ డిస్ప్లేలో పెట్టారు వాళ్ళు. మన ప్రెసిడెంట్ గారి కమ్యూనిటీ కూడా కవర్ చేసి అక్కడ ఫోటోలు ఉన్నాయంట. ప్రెసిడెంట్ మేడం గారిది వచ్చేసి సంతాల్ ట్రైబ్, అది ఒడిస్సాలో ఉంటారు. ఆమెకు సంబంధించి ఎప్పుడైతే అంటే ప్రెసిడెంట్కి ఎప్పుడైతే నామినేటెడ్గా ఒక పేరు వచ్చిందో, సో ఆ రోజే నెక్స్ట్ డే నేను అక్కడ స్టార్ట్ అయిపోయి వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి మేడం గారికి సంబంధించిన కొన్ని, అంటే వాళ్ళ ట్రైబ్ గురించి, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి, మేడంకి సంబంధించిన కొన్ని చిన్ననాటి అక్కడ ఏవైతే గుర్తులు ఉన్నాయో, వాళ్ళ ఇల్లు, వాళ్ళ స్కూలు, మేడం చెప్పిన కాలేజ్, ఇవన్నీ చేయడం జరిగింది. అదే అవన్నీ కొన్ని జ్ఞాపకాలు చేసి మేడంకి ఒక బుక్, ఒక చిన్న ఆల్బమ్ లాగా రెడీ చేసి ఇవ్వడం జరిగింది. దానికి ఆమె ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు ఇట్లా కవర్ చేసేటప్పుడు రకరకాల వనవాసుల్ని
ఈ ఎగ్జిబిషన్లు మీరు రాష్ట్రపతి భవన్ దాకా చేరుకున్న ఎగ్జిబిషన్ వేరే కూడా అట్లా చేస్తుంటారా, ఎటువంటివి చేస్తుంటారు? యా అండి, అలాంటి చాలా చేశాను కాబట్టి నాకు తెలిసి రాష్ట్రపతి భవన్ నుంచి ఒక అవకాశం వచ్చింది. అంటే రెగ్యులర్గా ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఏం చేస్తారంటే అక్కడ ఫొటోస్ వేరే వేరే ప్రాంతాల్లో తీసుకొచ్చి ఒక మెట్రో సిటీస్లో ఎగ్జిబిషన్ హాల్స్లో పెట్టడము, లేకపోతే వేరే ఒక మంచి హోటల్స్లో 5 స్టార్ హోటల్స్లో పెట్టడం అలాంటివి చేస్తుంటారు. 8 years నుంచి నేను ఒక మొదలు పెట్టాను. ఏంటంటే వాళ్ళ ఫొటోస్ తీసి వాళ్ళకే చూపెడితే వాళ్ళు ఎలా ఆనందపడుతుంటారు. వనవాసులకి ఆ గ్రామాల్లోనే ఆ అడవుల్లోనే మీరు ఎగ్జిబిషన్స్ లో మీరు పెడుతున్నారు? నేను పెట్టాను. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి నేను ఒన్కడిల్లి, ఒడిశాలో ఉన్న ఒక ఒన్కడిల్లి అనే సంత జరుగుతుంది అక్కడ, బోండా ట్రైబ్స్ వాళ్ళది. అక్కడ నా ఫస్ట్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాను. సో అక్కడ వాళ్ళ సంత ఏదైతే వీక్లీ మార్కెట్ ఉంటుందో వారంతా సంత, వాళ్ళు వస్తారనమాట కిందికి 25 కిలోమీటర్లు 22 కిలోమీటర్ల ట్రావెల్ చేసి. సో వాళ్ళ కోసం అక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాను. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం కాకుండా ఏవైతే నేను ఫొటోస్ గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళకి తీస్తున్నానో ఆ ఫొటోస్ ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి ఇచ్చాను. ఓకే. సో దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కూడా తెలియదు యాక్చువల్గా. ఆ మౌంటైన్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి, వనాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఉండదు. కరెక్ట్. కామన్గా జనాలు మాట్లాడుకునేటప్పుడు మన స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఈ ట్రైబ్స్ మనం ఆదివాసులు అన్నట్టు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఆదివాసులు అంటే వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కాదు. అడవులని వాళ్ళు మేబీ సైడ్కి చేసేసి వాళ్ళు ఊళ్ళు కట్టుకున్నారు, నగరాలు కట్టుకున్నారు, లేకపోతే బయట నుంచి ఆరియన్స్ లాగా వచ్చారు. ఇట్లా రకరకాల థియరీలు వచ్చాయి. దీనిని అందుకనే ఇప్పుడు వనవాసి అనే పదం, అంటే మన పూర్వీకులు వాడే పదము ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి వాడుతున్న పదం వనవాసి. సో ఈ ఆదివాసి వనవాసి అనే కాన్సెప్ట్ మీద ఒకటి మీ అభిప్రాయం ఏంటి? ఇంకోటి ఆ వనవాసుల్లోనే వాళ్ళకి ఏమన్నా ఇట్లాంటి వాటి మీద ఆలోచన ఉందా? ఓకే, దీంట్లో యాక్చువల్గా నా అభిప్రాయం ప్రకారం ఇది సంస్కృతం తీసుకున్న ఒక వర్డ్ వనవాసి అనేది. సో ఇది ఇప్పటి నుంచి కాదండి, అంటే ఇది బ్రిటిష్ కాలంలో ఉన్నప్పటి నుంచి ఆదివాసీ అనేది ఒక నేమ్ పెట్టారు అనేది కొన్ని సమాచారంలో కొన్ని బుక్స్లో మనం చదువుతున్నాం. ఏదైతే మనకు చదివించారో అక్కడ ఆదివాసీ అనేది మిడిల్ ఆఫ్ ది ఏజ్లో పెట్టిన పేరు అది యాక్చువల్గా. ఆదివాసీ వనాల్లో ఉండే వాళ్ళు ముందు నుంచే కాబట్టి వనవాసులు అనేది సరైన పదం అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, అనాది నుంచి వీళ్ళు వనాల్లో ఉండే వాళ్ళని వనవాసి అని పిలుస్తాం. ఇప్పుడు సంస్కృతంలో నుంచి తీసుకొని వీళ్ళ సెక్టార్స్ మొత్తం మనం ఎప్పటి నుంచి చెప్తున్నామో వాళ్ళని అందరినీ వనవాసి అనడమే కరెక్ట్. రైట్. సో ఇప్పుడు అక్కడ లోకల్గా ఉండే వనవాసులకి అట్లాంటి ఏం అభిప్రాయాలు ఏం లేవు, వాళ్ళకి ఏం లేదండి. బికాస్ ఇప్పుడు లాంగ్వేజ్ పరంగా కానీ దాని పరంగా కానీ వాళ్ళు వాడే లాంగ్వేజ్ వేరు, వాళ్ళ లిపులు వేరు. కొందరి దగ్గర అయితే అసలు లిపులు కూడా ఉండవు, అంటే లాంగ్వేజ్ సంబంధించిన అయితే లిపు ఉంటుందో. సో వేరే వాళ్ళతో బయట ప్రపంచాలతో ఇంటరాక్ట్ ఉండదు కాబట్టి వనవాసి ఇవన్నీ కూడా ఏమి ఉండవు. ఎలా ఉంటుంది ఏది అంటే ఇప్పుడు ఈ కొంచెం ఈ 5-10 years నుంచి బాగా ఫోన్స్ ఇంటర్నెట్ రావడము ప్లస్ డిస్ట్రిబ్యూస్ రావడం, డిజిటల్ పేమెంట్లు కూడా చేరుకున్నాయి అక్కడ. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ చాలా వరకు రాలేదండి, కొన్ని దగ్గర ఉంది. బికాజ్ ఇప్పుడు ఇట్లా వాళ్ళు బాటర్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు ఇప్పుడు కూడా. అంటే వస్తు మార్పిడి ఏదైతే అంటామో మన బుక్స్లో చదువుకున్నామో ఇప్పుడు కూడా దే విల్ యూజ్ వస్తు మార్పిడి ఒక సిస్టమ్ ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు పండించే వస్తువులు కొన్ని తీసుకొచ్చి కిందికి వచ్చేసి వాళ్ళు అమ్ముకోవడము, వాళ్ళకి అవసరమైన వస్తువులు ఉంటే తీసుకెళ్లడం, అలాంటిది దే ఆర్ రన్నింగ్. రైట్. సో ఇప్పుడు మీరు చూసిన ప్రాంతాల్లో ఇన్ఫాక్ట్ మీరు ఛత్తీస్గఢ్ వెళ్ళారు, మధ్యప్రదేశ్ వెళ్ళారు, సో ఒరిస్సా వెళ్ళారు. సో ఇక్కడ చాలా ఏరియాల్లో ఈ నక్సలిజం అనేది ఉంటుంది. దాంట్లో నక్సలిజంలో కూడా మనం చూస్తే ఇవే కమ్యూనిటీస్ నుంచి ఇవే వనవాసుల్లో కొంతమంది నక్సల్స్ లాగాను మారుతున్నారు, అలా అని కొంతమంది ఇన్ఫార్మర్స్ లాగాను మారుతున్నారు, కొంతమంది ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఒక వనవాసి పర్స్పెక్టివ్లో అసలు ఎందుకు ఒక నక్సల్ లాగా మారారంటే ఎందుకు మారుతున్నారు? దీంట్లో అంటే 2 రకాలుగా చెప్పొచ్చు అండి. బికాజ్ ఏదైతే నక్సలిజం ఉన్నదో వాళ్ళేదో ఏం గురించి వాళ్ళు పోరాడుతున్నారు అదొక వేని పక్కన పెడితే వాళ్ళ వల్ల ఈ వనవాసీలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. బికాజ్ వాళ్ళకి సంబంధం లేని విషయాలు, వనాల్లో ఉండే వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం ఉంటారు కానీ వాళ్ళ టాపిక్స్ మొత్తం ఒక డైవర్సిఫైడ్ టాపిక్స్ ఉంటాయి. యాక్చువల్గా వీళ్ళకి సంబంధం లేని టాపిక్స్లో ఉన్న వీళ్ళను బలవంతంగానో లేకపోతే వేరే రీజన్స్ చెప్పో లేకపోతే మీరు ఇలా చేస్తే ఇలా ఉంటుంది వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇవన్నీ వీళ్ళని వాళ్ళని ఇక్కడ కన్వర్సేషన్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు నుంచి ఇప్పుడు 14-15 years వాళ్ళను కూడా వాళ్ళు కన్వర్సేషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఒక అంటే రెబిలియన్ లాగా అవుతున్నారు వాళ్ళు. అంటే గవర్నమెంట్స్కి అపోజ్ చేయడం కానీ లేకపోతే వేరే ఏదైనా వీళ్ళకి నచ్చని ప్రిన్సిపల్స్ ఏమైనా ఉంటే దానికి అపోజిట్ చేయడం కానీ. సో ఇదంతా మనకు సమాజం పైన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. యాక్చువల్ వాళ్ళ కల్చర్ మీద ఇట్లా చాలా ఎఫెక్ట్ పడుతుంది. వై? బికాజ్ వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళ కల్చర్ని ఇచ్చిపెట్టేస్తున్నారు. వీళ్ళ ఏవైతే కొన్ని నడవడికలు ఉంటాయో అవి ఇచ్చిపెట్టేసి దే ఆర్ గోయింగ్ టు నక్సలిజమ్స్. ఇప్పుడు నక్సలిజంలోకి వెళ్తున్నట్టు సరే కొన్ని విషయాల్లో కొంతమంది ఏమంటారంటే నక్సల్స్ వాళ్ళు పోరాటానికి కారణం కూడా
అక్కడ ఉండేటటువంటి అక్కడ ప్రకృతిని అవన్నీ కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పాడి చేస్తున్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొంతమంది వెళ్తున్నారని కూడా అంటారు. దాంట్లో ఏమన్నా రియాలిటీ ఉందా? అదే చెప్పాను, అదే ఇప్పుడు 2 sides. నిజంగా వాళ్ళు అలా పోరాటే వాళ్ళు నిజంగా అంటే బయట కంపెనీస్ కాపడానికి చేయడానికి అనేది నిజంగా ఉంది. అంటే పోరాటం చేస్తున్నారు, కానీ పోరాటం చేసే పద్ధతులను ఏదైతే హింసాత్మకంగా మారుస్తున్నారో ఆ పద్ధతి ఇప్పుడు కరెక్ట్ అయినది కాదంటే. మామూలుగా వనవాసి ఆలోచన విధానం కూడా హింస వైపు ఎక్కువ ఉండదు అనేది అనుభవం. ఉండదు నిజంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒడిశాలో ఒక మైనింగ్ దగ్గర ప్రొటెక్ట్ చేసిన విధానం ఉంది, నాకు తెలుసు అది. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసే విధానం ఇలా హింసాత్మకంగా ఉండదు. వాళ్ళు రావడము, ధర్నా చేయడము, లేకపోతే వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు డిమాండ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు తప్పించి ఇలా హింసాత్మకంగా మాత్రం ఎప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. అంటే వాళ్ళ మెయిన్ ఆలోచన విధానాలు, వాళ్ళకు ఉండే అలవాట్లు ఇవన్నీ చిన్నగా ఇప్పుడు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది వింటుంటాం, ఈ రకరకాల ఈ మత మార్పిడులు జరుగుతుంటాయి, దాంట్లో చాలా మటుకు వనవాసులు కూడా టార్గెట్గా ఉంటారని అంటారు. సో ఇట్లాంటివి మీరు చూసిన దాంట్లో మనకి మత మార్పులు కనిపించాయా? చాలా అండి, చాలా హ్యూజ్గా అవుతున్నాయి. నేను చెప్పాలంటే సిటీలో కన్నా ఏవైతే ఇవి ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ఇది అడవులు ఉన్నాయో, ఎందుకంటే వాళ్ళైతే ఇంకా చాలా తొందరగా వీళ్ళ దారిలోకి వచ్చేస్తారు, వాళ్ళ మతం మార్చవచ్చు వాళ్ళను. అంటే నిజంగా చెప్పాలంటే నిజంగా వాళ్ళు మారుస్తుంది ఒక మతాన్ని కాదు, ఇండియాకు సంబంధించిన ఒక భారతీయ సంస్కృతికి సంబంధించిన టోటల్ ఒక సంస్కృతిని కొలాబ్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. మతం మారేది చాలా పెద్ద తప్పు ఉన్నప్పుడు దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నది ఒక ఇండియాకు సంబంధించిన కల్చర్ని డిమాలిష్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హిందూజమా, సిక్కిజమా ఎవరు అనేది పక్కకు పెట్టేస్తే, బుద్ధిజం ఇవన్నీ పక్కకు పెట్టేస్తే, వనవాసులు అనేది వనాల్లో ఉండి వాళ్ళంతలో వాళ్ళు సుఖంగా ఉండే ఒక మనుషులు. వాళ్ళ రీతులు, వాళ్ళ పండుగలు, వాళ్ళు ఏవైతే అంటే జీవన విధానానికి వాళ్ళు ఏర్పరచుకున్న ఒక మార్గాలను మొత్తం ఈ మత మార్పిళ్ళ వల్ల చాలా మాత్రం డిమాలిషన్ అవుతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మురియా ట్రైబ్స్ అని ఉంటారు. వాళ్ళు చెప్పాలంటే యాక్చువల్గా వాళ్ళు దేవుళ్ళతోనే హోలీ ఆడేది ఒక సంస్కృతి ఉంది. వాళ్ళు యాక్చువల్గా దేవుళ్ళతో హోలీ ఆడతారు. దేవుళ్ళతో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అక్కడ లోకల్గా ఫెస్టివల్స్ అవుతాయో అక్కడ విగ్రహాలకు వీళ్ళు రంగులు పూసి చేసి, అంటే దేవుడికి వాళ్ళకున్న కలెక్షన్స్ ఎలాంటి కనెక్షన్స్ ఉంటాయంటే, మనం ఎక్కడైతే సిటీలో మనం జీవిస్తున్నామో మనకు కూడా అంత అది ఉండదు, కానీ వాళ్ళకు దేవుళ్ళతోనే ఉండే అనుబంధం చాలా డిఫరెంట్. మనం ఇప్పటిదాకా మనం మనుషులతోనే హోలీ ఆడతాం, కానీ వాళ్ళ చూడండి దేవుళ్ళకు రంగులు పూస్తారు వాళ్ళు. అంటే దే సీమ్ యాజ్ ఒక పార్ట్ అనమాట. వాళ్ళు దేవుడు అనేది ఒక పార్ట్ లాగా ఉన్న వ్యక్తులను ఇప్పుడు నేను గత 10 yearsలో చూసిన మార్పు చెప్తాను. ఎవరైతే అప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళో ఆ జాతరకు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. వాళ్ళని చాలామంది నేను అడుగుతాను, చేస్తాను, ఏంటంటే సార్ వాళ్ళు రావట్లేదు. అరే లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ బాజా కొట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక ఎక్విప్మెంట్ చేసిన వాళ్ళు, అరే వాళ్ళు రాలేదు ఎందుకంటే సార్ లేడు సార్, ఇప్పుడు ఆయన కన్వర్ట్ అయిపోయాడు అనేది నేను వింటుంటాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళ అలవాట్లు కూడా కొన్ని వదిలేసుకుంటూ చాలా అండి, చాలా. ఇప్పుడు చూడండి, వాళ్ళు ముందున్నప్పుడు వాళ్ళు కొందరు పూసలతోని ఉండే ఒక లేడీస్ ఇప్పుడు వాళ్ళు నైటీస్కి వచ్చారు. వాళ్ళు ఓన్లీ డ్రెస్ కోడ్ కూడా ఉండదు వాళ్ళది, ఓన్లీ పూసలు వేసుకొని ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ రిలీజియస్ బుక్స్ పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. టోటల్గా వాళ్ళ రిలీజియస్ వాళ్ళకి అక్కడ వెళ్ళిపోవడము చేయడము. ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా అప్పుడు 100 మంది 200 మంది లేని ఊళ్ళో కూడా 3 అంతస్తుల చర్చులు నిర్మాణం అవుతున్నాయి. అది దేనికోసమో నాకు అర్థం కాదు. ఇప్పుడు సండే వాళ్ళకు మీట్స్ పెడుతున్నామని చెప్పేసి, మాంసాహారం పెడుతున్నామని చెప్పేసి, లేకపోతే మీకు ఏదో మందులు ఇస్తున్నామని చెప్పేసి, మీకు ఇప్పుడు వనంలో ఉండే వాళ్ళకు వాళ్ళ రోగాలు ఎలా క్యూర్ చేసుకోవాలని మనకన్నా బెటర్ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ ఇవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటాం గత 20-30 years నుంచి, కానీ వాళ్ళకు ముందు నుంచే వాళ్ళకు ఎక్స్పర్ట్స్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఎట్లా ఒక చిన్న దెబ్బ తాగితే ఇంకో ఈ మందేసుకుంటే మందేస్తే ఎవరైనా తగ్గుతుంది. ఇప్పుడు మీకు నాకు ఇచ్చిన మందేస్తే ఎవరికైనా తగ్గుతుంది. ఇప్పుడు ఒక లోషన్ పెట్టేస్తే తగ్గుతుంది. ఆ లోషన్ వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే ఇదేదో దేవుడు మమ్మల్ని పంపించారు, ఈ లోషన్ పెడితే తగ్గుతుంది అనే భావన తీసుకొచ్చారు వాళ్ళు. ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో, హాస్పిటల్ అనే కాన్సెప్ట్తో వస్తున్నారు అంటారు. హాస్పిటల్స్, స్కూల్స్, ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎడ్యుకేషన్ నేర్పియండి మీరు. అంటే దానికి మతాలు అవసరం లేదు, కరెక్ట్, దానికి కన్వర్సేషన్స్ అవసరం లేదు. నిజంగా మీకు సేవ చేయాలనుకున్నప్పుడు, నిజంగా మీరు అంటే ఇప్పుడు వనాల్లో ఉండే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు మీరు మతాలను దీనిలో జొప్పియకుండా కూడా మీరు సేవ చేయొచ్చు. దానికి మతాలు అవసరం లేదు కదా. దానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ బొట్టు పెట్టుకురావద్దు అని చెప్పేసి వాళ్ళ కల్చర్ తీసేసి, వాళ్ళు ఏవైతే కొన్ని ఫారెస్ట్కి సంబంధించిన ఏవైతే కొన్ని పెట్టుకుంటారో
వాళ్ళ ఎక్విప్మెంట్స్ అవి మీరు దగ్గర పెట్టుకోవద్దని చెప్పేసి, మీరు ఇలా పండుగలు చేయొద్దని చెప్పేసి, వాళ్ళ పండుగలు తెచ్చి వీళ్ళ మీద రుద్దేసి, వీళ్ళ పండుగలను మీరు ఇలా చేసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక బలిచ్చే ఆచారం ఉన్నది. ఓకే, మన హిందూ దగ్గర కల్చర్లో కూడా చాలా దగ్గర ఏంటంటే ఇప్పుడు టెంపుల్స్లో అక్కడిక్కడ బలిచ్చే ఆచారం ఉన్నది. అది మీరు చేయొద్దు, ఇవి చేయొద్దు అంటే వాళ్ళ కల్చర్ డిమాలిష్ చేస్తుంది. ఆ కల్చర్ డిమాలిష్ చేసే హక్కు ఎవరు లేదు. ఏదో రాజ్యాంగం ఏదో చెప్పింది. ఇప్పుడు రాజ్యాంగం చెప్పిన హక్కు ఏంటి? వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి ఏమన్నా నిజంగా వాళ్ళంతలో వాళ్ళు అనుకొని వాళ్ళు కన్వర్సేషన్ చేస్తే ఎవరు ఆపే హక్కు లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? మొత్తం బలవంతంగా చేస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఏదో ఆశ చూపెట్టి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఏదో మ్యాజిక్ ఇలా అవుతుందని చెప్పేసి మనం ఇప్పుడు చాలా మనం వీడియోస్ లో చూస్తున్నాము. ఇలా అలా ఇది అవుతుంది, హుష్ అంటే కింద పడిపోవడం, క్యాన్సర్ వెళ్ళిపోవడం అనేది అది ఇస్ అ జోక్. అలాంటి వాటిని వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఇంకా చాలా తొందరగా అది అవుతున్నారు. అంటే ఇప్పుడు ఒక మత మార్పిడి చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళి అవన్నీ వాళ్ళు పుష్ చేసి వాళ్ళు మార్చగలుగుతున్నారంటే ప్రభుత్వం అనేది అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి హాస్పిటల్, స్కూళ్ళు అది పెడుతున్నదా లేకపోతే పెట్టలేకపోతున్నదా, ఏమవుతుంది అక్కడ? లేదండి, అంటే చిన్న అంటే వనంలో ఉన్న ఒక గుడాలకు వెళ్ళాలంటేనే చాలా కష్టం అవుతుంది. అంటే బై ద ట్రావెల్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ బిల్డప్ చేయాలంటే టేక్ సమ్ లాంగ్ టైం అనమాట. సో ప్రభుత్వాల పరం కూడా నేను చూస్తున్నాను. అంటే వాళ్ళకి స్కూల్ కట్టేయడం నుంచి తీసుకొని కొన్ని ఇంటర్నల్ పార్ట్స్లో ఇప్పుడు బాత్రూమ్స్ కట్టేయడం వరకు ఇట్లా చేస్తున్నారు. స్కూల్స్ ఉన్నాయి, ఏవైతే ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ కొందరి దగ్గర ఏంటంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి రీచ్ కాలేరు. కొన్ని గవర్నమెంట్స్ చేస్తున్న పనులు పాజిటివ్ ఉన్నాయి, కొన్ని రీచ్ కానివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు దక్కట్లేదు. కాబట్టి వీళ్ళు ఇంటర్నల్గా చాలా క్లోజ్గా వెళ్ళి వీళ్ళు మానిటర్ చేసుకొని అక్కడ చిన్న చిన్న ఏదో అంబులెన్స్ లాగా పెట్టేసి వీళ్ళు ఆ విధానంతో వీళ్ళని అది చేస్తున్నారు వాళ్ళు. రైట్. సో ఇప్పుడు ఇటువంటి ఎన్నో రకరకాల వనవాసులు ఉన్నారు, ఎన్నో అట్లాంటి కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసిన వాటిల్లో సరే వనవాస అవ్వాలని కాదు, కానీ ఎక్కడైనా మీరు ఒక చాలా ఇంట్రెస్టింగ్ కల్చర్ అంటే ఒక రాముడితోనో కృష్ణుడితోనో లేకపోతే అటువంటి సంబంధం ఉన్నటువంటి కమ్యూనిటీని ఉన్నారండి. ఇప్పుడు కృష్ణుడు అని చెప్పేసి నేను ఫస్ట్ చెప్పాల్సింది మన ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. వాళ్ళను మథురా లంబాడాస్ అంటారు. మథురా లంబాడాస్ వాళ్ళు ఏంటంటే శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రీకృష్ణుని వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు కొప్పు కట్టే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన లేడీస్ జస్ట్ దువ్వుకొని పెట్టేసుకుంటారు. వాళ్ళు శ్రీకృష్ణుని కోసం వాళ్ళ ఎంటికలు అనేది మొత్తం పైకి కట్టేసి శ్రీకృష్ణుని అర్పిస్తారనమాట వాళ్ళు. అంటే ఆ విధానము వాళ్ళు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చినప్పుడు వాళ్ళు చేసుకునే పండుగలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి వాళ్ళకు. అదొకటి. ప్లస్ ఇది ఒక ట్రైబ్ కాకుండా ఒక సెక్ట్ ఉందండి, అంటే రామ్నామి సెక్ట్ అని ఉంది. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తర్వాత చాలా పాపులర్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే రాముడిది సంబంధించి కొంచెం అయోధ్యలో ఓపెనింగ్ అయిన తర్వాత టాటూలు వేసుకుంటారు. శరీరం మొత్తం ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు శరీరంలో ఫ్రమ్ టాప్ టు బాటమ్ టోటల్గా రామ్ అని చెప్పేసి హిందీలో వాళ్ళు టాటూస్ వేసుకుంటారు. అంటే ఒక్క టాటూ వేయడానికి మనకు ఎంత నొప్పి అవుతుంది, ఎంత దాన్ని అది చేయాలి అనేది మనకు తెలుసు. కానీ వాళ్ళు ఒళ్ళంతా వాళ్ళ టాటూస్ ఉంటాయి. సో వాళ్ళ భక్తి అంటే వాళ్ళ భక్తి విధానం ఎలా ఉందో మనము గ్రహించవచ్చు. అంటే దేవుడికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి నాన్ వెజ్ ముట్టరు, ఎలాంటి మత్తు పానీయాల దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు డైలీ భజన చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి. అంటే దేవునికి దగ్గర కావడానికి అలాంటివి చాలా ఉన్నాయి విధానాలు. ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాంటి చేసిన వాళ్ళు కొందరు. ఇప్పుడు ఈ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్. వీళ్ళు అంటే మామూలు మనం ఏమనుకుంటామంటే ట్రైబ్స్ అనేవాళ్ళు వనవాసులకి నగరవాసులతోనూ గ్రామవాసులతో పెద్ద సంబంధం ఉండదు, ఆలోచన విధానాలు వేరు, అలవాట్లు వేరు, పద్ధతి వేరు అంటారు. కానీ మీరు చూసిన భారతదేశంలో మీరు చూసినటువంటి కమ్యూనిటీస్లో కూడా చాలా మటుకు సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే మనం ఏమనుకున్న రాముడు కృష్ణుడు వీళ్ళంతా మేజర్గా నగరాల్లో టైర్ 1 టైర్ 2 టౌన్స్లో వినబడతాయి. కానీ అడవుల లోపల పేరు చేరు ఉండదేమో అనేటటువంటి నరేటివ్ చాలా మంది దింపుతున్నారు. కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎలా అంటే అసలు వనవాసులు అనేది ఒక దేవుని మొక్కరు, వాళ్ళకు మన కల్చర్తో సంబంధం ఉండదు. మనం ఏదైతే ఫెస్టివల్ చేసుకుంటున్నాం వాళ్ళ కల్చర్ అక్కడ ఫెస్టివల్స్ పేరు వేరు ఉండొచ్చు, కానీ టోటల్గా వాళ్ళు చేసుకునే విధానము, వాళ్ళు చేసుకునే ఏ దైవత్వం ఉంటుందో టోటల్గా. ఇప్పుడు కొన్నిటి దగ్గర శివ టెంపుల్స్ ఉంటాయి, కొందరి దగ్గర శివలింగాలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణుని పూజించే వాళ్ళు కృష్ణుని పూజిస్తున్నారు, రాముని పూజ చేసే వాళ్ళు రాముని పూజ చేస్తున్నారు. బైగా ట్రైబ్ అని నేను చూశాను, వాళ్ళ ఇంట్లో రాముడు పటాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత డీప్గా ఉంటారంటే బైగా ట్రైబ్స్ వాళ్ళు టాటూస్ కాల్ ఫేమస్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర చాలా పెద్ద కన్వర్సేషన్స్ అవుతుంది క్రిస్టియానిటీ. కానీ స్టిల్ చాలా మంది ఇప్పటికీ రాముడు ఫొటోస్ ఉన్నాయి, శివుని ఫొటోస్ పెట్టుకుంటారు వాళ్ళు. చాలా దగ్గర శివుని టెంపుల్స్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్లో శివ అనేది కొన్ని జాతరలు జరుపుతారు వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన నల్లమల్ల ఫారెస్ట్లో అసలు కొన్ని 100 టెంపుల్స్ ఉన్నాయి. చెంచుకు సంబంధించిన చెంచు ట్రైబ్స్ ఉన్నారు. చెంచు వాళ్ళు శివుణ్ణి ఆరాధించినంత అసలు వాళ్ళే చాలా దగ్గర అనమాట.
ఎందుకంటే చాలా పురాణాల్లో చెంచుల గురించి చెప్పడం జరిగింది. అలా ట్రైబ్స్లో కూడా చాలామంది దేవుళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే ఎసెన్షియల్లీ ఎవరన్నా ఒక వనంలో ఉన్న, గ్రామంలో ఉన్న, నగరంలో ఉన్న, భారతదేశంలో ఉండే ప్రాముఖ్యత ఏంటంటే అందరూ కూడా ప్రకృతికి వాళ్ళు అనుకూలంగా బ్రతుకుతూ అలాగే మోక్ష మార్గంలో నడుస్తుంటారు. దాంట్లో ఆఫ్కోర్స్ ఇప్పుడు బయట దేశం నుంచి కాలనియల్ ఈ ఇట్లా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంతా సిటీస్లో, నగరాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు సివిలైజ్డ్, గ్రామాల్లో వనవాసులాగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అన్సివిలైజ్డ్ అనే నరేటివ్ని ఒకటి నడిపారు. మీ అభిప్రాయంలో ఈ కల్చర్, ఈ సాంప్రదాయాలు, ఈ సంస్కృతి వనవాసులకు ఉన్నది, అది ఇట్లా హెల్దీగానే ఉంటున్నదా, ఆరోగ్యంగానే ఉంటుందా, లేకపోతే ముందు ముందు తగ్గుతున్నట్టు, దానికి ఇబ్బందులు కలిగేటట్టు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు కల్చర్ అనేది అంటే నేను అంటే నేను సిటీలో ఉంటాను కాబట్టి చెప్తాను. నేను అక్కడ వెళ్ళి చాలా నేర్చుకున్నాను. అంటే వాళ్ళు ఉండే పద్ధతి, వాళ్ళు తినే పద్ధతి, వాళ్ళు ఏదైతే ప్రకృతికి హాని చేయకుండా బతుకుతున్నారో, ఏదైతే వాళ్ళ ఫెస్టివల్స్ ఉన్నాయో, అంటే ప్రతి ఫెస్టివల్ నేచర్కి సంబంధించిందే ఉంటుంది. ప్రతి ఫెస్టివల్ నేచర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగానే ఉంటుంది. ప్రతి ఫెస్టివల్ నేచర్కి ఏదో మేలు చేయాలనే దాంట్లోనే ఉంటుంది. అంటే చెట్లను చెట్లను పూజించే విధానం నుంచి తీసుకొని ఏదైతే మనం ఇక్కడ రాగి చెట్టును పూజ చేస్తామో టెంపుల్స్లో అక్కడిక్కడ, వాళ్ళు అలాంటి పండుగలు కానీ అలాంటి రిచువల్స్ కానీ చాలా ఉన్నాయి. సో మనం నేర్చుకోవాల్సింది మన నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సింది కాదు. ఇప్పుడు అదే ఒక నేరేటివ్ తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం నాయకుల కొంచెము అంటే నేర్చుకున్నాము, బతకడం నేర్చుకున్నాము అంటే కదా, ఇక్కడ మనం ఏం బతకలేమండి. యాక్చువల్గా నిజంగా బతికేది వాళ్ళే. అంటే ప్రకృతికి దగ్గరలో, అంటే ఇప్పుడు వాళ్ళ ఏదైతే ఆధ్యాత్మిక దగ్గరలో ప్రతి ఒక్కటి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందే మనం. రైట్. సో థ్యాంక్ యూ అండి సతీష్ లాల్ గారు. ఇలాంటి ఇంటర్వ్యూస్ మీతో ఎన్నో చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సమాజంలో కూడా ట్రైబ్స్ మీద ఎక్కువ అవగాహన లేదు, అంత ఆలోచన కూడా వాళ్ళ మీదకి వెళ్ళదు, ఎందుకంటే కనబడరు కాబట్టి. బట్ ఎనివే మీ ఇంటర్వ్యూ ద్వారా, మీ పని ద్వారా 10 మందికి తెలియాలి. అలాగే మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అనే కన్సెప్ట్ ప్రజల్లోకి చేరాలి. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వాళ్ళ ఇంటర్వ్యూ. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ మనకి ఇంకా నచ్చుతుందంటే ఇంకా ఎంకరేజ్ చేద్దాం. మన ఇట్లాంటి వాళ్ళు భారతదేశం మొత్తం చూసి ఒక వేరే రకమైన దృశ్యంతో చూసే వాళ్ళని మనం ముందుకు తీసుకురావాలని కోరుదాం. మళ్ళా కలుసుకుందాం. నమస్తే, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.